వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 13వ శ్లోకం నెంబర్ 13. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. తాత్పర్యము: ఆత్మనిగ్రహము వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికి కర్త కాదని దేనికి కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క 9 ద్వారములు గల నగరములో సంతోషంగా ఉంటారు. నవరంధ్రాలు గల శరీరమును 9 ద్వారాలు గల పట్టణంతో పోలుస్తున్నాడు శ్రీకృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు. దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవశక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడతాయి. కాలము మృత్యు రూపంలో శరీరాన్ని తీసివేసే వరకు ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ పాలన కొనసాగుతున్నప్పుడు కూడా జ్ఞానోదయమైన యోగులు తమను తాము శరీరముగా భావించరు. అంతేకాక తమను తాము ఈ శరీరానికి అధిపతులము అని అనుకోరు. సరికదా, శరీరంను దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే సాక్షిభావము అంటారు. అంటే తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడుగా, అంటే సాక్షిగా నిలిచిపోవటం. శరీరము 9 ద్వారాలను కలిగి ఉంటుంది. 2 చెవులు, 1 నోరు, 2 నాసికారంధ్రాలు, 2 కళ్ళు, పానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవద్వార పట్టణంతో అనుసంధానం చేసుకుంటుంది. తను శరీరమే అనుకుంటుంది. లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా ఈ దేహంలోనే స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ భగవంతునితో అనుసంధానం అవుతుందో ఈ శరీరంలో నివసిస్తున్నా అది ఆయనలాగే స్వేచ్ఛను పొందుతుంది. ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికి కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు శ్రీకృష్ణుడు. మరైతే ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా అన్న ప్రశ్న పడుతుంది. దీనికి తదుపరి శ్లోకంలో జవాబిచ్చాడు శ్రీకృష్ణుడు. Meaning of the shloka is: the embodied beings who are self-controlled and detached reside happily in the city of 9 gates, free from thoughts that they are the doers or cause of anything. Sri Krishna compares the body with its openings to a city of 9 gates. The soul is like the king of this city, whose administration is carried out by the ministry of the ego, intellect, mind, senses, and life energy. The reign over the body continues until time in the form of death snatches away the corporeal frame. However, even while the reign continues, the enlightened yogis do not see themselves as the body, nor do they consider themselves as the lord of the body. Rather, they hold the body and all activities performed by it as belonging to God. Renouncing all actions through the mind, such enlightened souls remain happily situated in their body. This is also called Sakshi Bhav, or the attitude of being the detached observer of all that is happening around. The body consists of 9 gates or 9 holes: 2 ears, 1 mouth, 2 nostrils, 2 eyes, anus, and genitals. In material consciousness, the soul residing with the body identifies itself with this city of 9 gates. Within this body also sits the Supreme Lord, who is the controller of all living beings in the world. When the soul establishes its connection with the Lord, it becomes free like him, even while residing in the body. In this verse, Sri Krishna declared that the embodied soul is neither the doer nor the cause of anything. Then the question arises whether God is the actual cause of all actions in the world. This is answered in the next verse. Om Namo Bhagavate Vasudevaya.